ఇక హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. హెచ్సీఏ వైస్ ప్రెసిడెంట్ ప్రక్షాత్ చంద్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. అలాగే ప్రస్తుత బోర్డు సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 7తోనే ముగియనుండటంతో వారి సభ్యత్వాలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు జైన్. ఇక డిసెంబర్ 24న కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. లోధా కమిటీ సూచనలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నడుచుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ హెచ్సీఏ ప్రెసిడెంట్ వినోద్, వైస్ ప్రెసిడెంట్ వివేక్లు పాల్గొన్నారు. To have discussion in detail about the recommendations. Then office bearers all left. Members wanted me to chair the meeting. I chaired the meeting, and we had a proper and thorough discussion, and we have adopted LODA committee recommendations in toto, point by point. We have discussed 24th, yes. And as per the LODA recommendation, we will appoint a returning officer of state election commissioner, ex-state election commissioner. 24th డిసెంబర్ నాడుకి ఎలక్షన్ తేదీ కూడా ఖరారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కమిటీ కూడా కాలం పరిమితం అయిపోయినట్టు కూడా తీర్మానం చేశారు. కాబట్టి వీరు ఇప్పుడు కంటిన్యూ చేయడం ఇల్లీగల్ అవుతుంది. అది జనరల్ బాడీ డిసిషన్ టేకన్ బై మెజారిటీ మెంబర్స్. కాబట్టి వీళ్ళు తక్షణమే వాళ్ళు ఉన్న పదవుల నుంచి తొలగించాలా, లేకపోతే అదేవిధంగా మేము బ్యాంకులు తొలగించబడ్డారు. కాబట్టి మేము అందరి ఆల్ ఏజెన్సీస్ని కూడా అప్రోచ్ చేస్తాము. అంటే లోదా ఇచ్చిన అన్ని గైడ్లైన్స్, టోటల్ గైడ్లైన్స్ను 9 years కానీ అండ్ కూలింగ్ పీరియడ్ 3 years టర్ము, అంటే ఇదే విధంగా లోదా ఎన్నైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అవన్నిటి కూడా యునానిమస్గా అందరు సభ్యులు ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా రాబో కాలంలో 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము అందరం కట్టుబడి ఉంటాము, కట్టుబడి అభివృద్ధికి పాటుపడతాము.